యేసుప్రభు వారు వ్యభిచారం గురించి ఈ విధంగా బోధించాడు. వాస్తవానికి పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే మొట్టమొదటి నుండి చూద్దాం. సృష్టి దగ్గర నుండి కూడా దేవుడైన యెహోవా మొదటి మానవునకు తన ప్రక్కటెముకను తీసి, నరుని ప్రక్కటెముకను తీసి ఆమె నారిగా చేసి ఆ ఎదుటి వచ్చినప్పుడు వాళ్ళిద్దరు బాంధవ్యము పరిశుద్ధంగా ఉండాలని, వారి మధ్య ఎలాంటి దాపరికలో ఉండకూడదని 2వ అధ్యాయము 24-25 వచనాలు. ఎలాంటి దాపరికము ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశం. తర్వాత నిర్గమకాండం 20వ అధ్యాయం 14వ వచనం నుండి 17వ వచనంలో వ్యభిచరింపొద్దు, ఇతరుల భార్యను ఆశించొద్దు అని చెప్పాడు ధర్మశాస్త్ర ప్రకారం. తర్వాత యేసు ప్రభువారి శాస్త్ర ప్రకారం, యేసు ప్రభువారి ధర్మశాస్త్ర ప్రకారం ఏంటంటే, కొత్త నిబంధన ప్రకారం ఏంటంటే పాత నిబంధనలో చేస్తేనే పాపం, మోహము చూపే పాపం అని చెప్పాడు. కొత్త నిబంధనలు కూడా వ్యభిచారానికి తావు లేదు. కాబట్టి ఇక్కడ ఈ పాఠంలో యేసు ప్రభువారు ఈ యొక్క సందర్భాన్ని చెప్పిన సందర్భాన్ని చూసి ఒకటే ఒక హెచ్చరిక ఇచ్చాడు యేసు ప్రభువారు. వారెవరు శిక్షించకపోతే నేను శిక్షించను, ఇక పాపము చేయకమే, స్టాప్ సిన్ అని చెప్పేశాడు. సిన్ నో మోర్ అని చెప్పాడు. ఇక పాపము చేయొద్దు, చేస్తే ఎక్కువ కీడు జరిగింది, జాగ్రత్త అని హెచ్చరించాడు. అయితే ఇప్పుడు వ్యభిచారం గురించి కొన్ని మాటలు చెప్పవలసి ఉన్నది. ఈ రోజుల్లో వ్యభిచారం అనే దాని గురించి, ఇది నవే డేస్ ఈ రోజుల్లో జరుగుతున్న ఇది ఒక కొత్త ట్రెండ్గా కనపడుతుంది. ఏంటంటే ఆ ట్రెండ్ వార్తల్లో, ఈ వాట్సాప్లో మేము చూస్తూ ఉంటాం న్యూస్. ఏంటంటే ఒకరు భార్యలు మార్చుకునే కార్యక్రమాలంట. అంటే ఏదో ప్రోగ్రాం జరిగిద్ది, ఎవరో కొంతమంది ఇక్కడ అలాంటి ప్రోగ్రాలు పెట్టుకొని ఒకరు భార్యలు మార్చుకుంటారంట. మళ్ళీ 1-2 రోజుల తర్వాత మళ్ళీ కలుసుకున్నప్పుడు ఒకళ్ళు కూర్చొని చెప్పుకుంటారంట, మేము నిన్న జరిగిన పార్టీలో ఈ విధంగా భార్యలు మార్చుకున్నవారు ఏ విధంగా చెప్పుకుంటారంటే, నిన్న మా యొక్క ప్రోగ్రాం బాగా ఎంజాయ్ జరిగిందని చెప్పుకుంటారు. ఇద్దరు భార్యవతులు ఆ విధంగా చెప్పుకుంటున్నారంట. మాకు తెలియదు, ఇలాంటి న్యూస్ చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఆ వార్త ఇక్కడ తెలియపరచాలంటే కూడా సిగ్గుగా ఉంది. ఒకవేళ ఎవరైనా బాధ కలిగితే క్షమించండి. ఇంకా కొంతమంది ఆలోచనలు ఎలా ఉందంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు వ్యభిచారం అనేది పాపమే కాదు అనే ఆలోచనలో ప్రజలు పడిపోయారు. కానీ పరిశుద్ధ గ్రంథము ఏం బోధిస్తుంది? వ్యభిచారానికి తావు లేదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఏకపత్ని పురుషుడు, స్త్రీ ఎలా ఉండాలి? పతివ్రత ధర్మము. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో పతివ్రత ధర్మము, గుణవతైన భార్య, ఈ విధంగా ఉండాల్సిన రోజుల్లో ఈ రోజులు పరిస్థితులు ఎలా మారిపోయినాయి అంటే, అసలు ఈ వ్యభిచారం అనేది అసలు పాపమే కాదు, నేరమే కాదు అనే ఆలోచనలోకి ప్రజలు వచ్చినట్టుగా అనిపిస్తున్నప్పుడు, మా చిన్న వయసులో ఉన్నప్పుడు పరిస్థితి ఇదే చూస్తుంటే, ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే దాదాపు 72-73 సంవత్సరాల నుండి చూస్తుంటే ప్రజల్లో ఎంత మార్పు వచ్చిందంటే, ఈ వ్యభిచారం అనే దాని విషయంలో ఇదొక ట్రెండ్గా, ఇదొక ఆధునికంగా ఫీల్ అవుతూ నడుచుకుంటూ మళ్ళీ సంతోషంగా ఒకళ్ళు చెప్పుకోవటం చూస్తున్నారు. ప్రియమైన సహోదరులారా, ఇలాంటి పాపం ఉన్నప్పుడే ఆదికాండము 6వ అధ్యాయములో జలప్రళయం వచ్చింది. దేవుడు నిర్మూలన చేశాడు. తర్వాత జలప్రళయం తర్వాత సదొమ గొమొర్రా వారిని అగ్నితో కాల్చేశాడు, వాళ్ళ యొక్క పాప భ్రష్టమైన జీవితాన్ని. ఈ రోజుల్లో చూస్తుంటే ఏంటో అనిపిస్తుంది. అసలు వ్యభిచారం అనేది అది మోడర్న్
ట్రెండ్ అయిపోయింది ప్రజల్లో. ఇలాంటి మత నాయకులు అందరూ కూడా మానవ సమాజానికి హెచ్చరించవలసిన బాధ్యత బోధకులకు ఉన్నది. అందుచేత వ్యభిచారం వల్ల జరిగే నష్టాల గురించి కొన్ని వివరణ చేయాలని ఆశ కలిగి ఉన్నాను. వ్యభిచారము అనేది అది మంచిది కాదు. వ్యభిచారము అనేది వ్యభిచారము చేసిన వారికి పరలోక రాజ్యములో ప్రవేశము లేనే లేదు. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడనేరు. అయితే వ్యభిచారం వల్ల కలిగే నష్టాలను నేను కొన్నిటిని జ్ఞాపకం చేస్తాను. వ్యభిచారం వలన వ్యభిచారము మరియు జారత్వం, అడల్టరీ మరియు ఫార్నికేషన్. వ్యభిచారం అంటే వివాహమైన వారి మధ్య జరిగే ఇల్లీగల్ రిలేషన్, ఇల్లీగల్ అఫైర్స్. జారత్వం అనేది వివాహము కానివారు వివాహము అయిన వారితో వివాహము కాని వారి మధ్య జరిగేదాన్ని జారత్వం. జారత్వము మరియు వ్యభిచారం, ఈ రెండు చూసినట్లయితే నా ప్రియ సహోదరుడా, ఈ రెండు జరిగించటం వలన ఏమవుతుందంటే ఎన్ని నష్టాలో నేను జ్ఞాపకం చేస్తాను. ఈ ఇల్లీగల్ రిలేషన్, అక్రమ సంబంధాలు, వీటి గురించి చూసినట్టయితే పచ్చని కాపురాలు కూలిపోతాయి వ్యభిచారం వలన. బంగారు లాంటి కాపురము పతనమైపోతా ఉంటాయి వ్యభిచారం వలన. వివాహం అనేది క్రైస్తవ వివాహంలో హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనములో వివాహము అన్ని విషయంలో ఘనమైనది, పాన్పు ఎంతో పవిత్రమైనది అని చక్కగా తర్వాత వచనాలు రాయబడి ఉన్నాయి. అలాంటిది ఈ రోజుల్లో చూసినట్టయితే ఈ వ్యభిచారం వలన పవిత్రమైన బంధం, ఇది పవిత్ర బంధం. ఈ పవిత్ర బంధము అపవిత్రం అవటం వలన బంగారం లాంటి కాపురం, పచ్చని కాపురం కూలిపోతున్నాయి అనేక కాపురాలు. ఇంకా చూసినట్లయితే పాత రోజుల్లో వార్తల్లో మేము చూసేవాళ్ళం, పురుషులు భార్యలు చంపేవారు వ్యభిచార మోహంలో పడిపోయి. ఈ రోజుల్లో యూట్యూబ్ మెసేజ్ల ద్వారా చూస్తుంటే స్త్రీలే భర్తలు చంపుతున్నట్టుగా అనేక వార్తలు చూస్తున్నాం. దీని వలన ఎంత మాత్రమే కాదు, ఈ వ్యభిచారం వల్ల భార్యాభర్తలు ప్రేమతో ఒక శరీరంగా పరిశుద్ధ జీవితము, జారత్వం జరగకుండా జీవించే జీవన విధానాన్ని విడిచిపెట్టి వ్యభిచార మోహములో అల్పకాల పాప భోగాలు, తాత్కాలికమైన సంతోషం కొరకు ఆశపడి తన భర్తను విడిచి వేరే పురుషునితో, లేక పురుషుడితో తన భార్యని విడిచి ఇంకొక స్త్రీతో, పరస్త్రీతో ఇలాంటి కార్యక్రమాలు చేయటం వలన ఎన్ని విధాలుగా నష్టపోతున్నారంటే, వారు తమ భర్తలు చంపుకోవటమో భార్యలు చంపుకోవటమో జరుగుతూ ఉన్నది ఒకటి. రెండవది, వీరు జరుగుతున్న ఈ వ్యభిచారం జరుగుతున్న ఈ కార్యక్రమాలని, ఈ ఇల్లీగల్ రిలేషన్, అక్ర సంబంధాన్ని పిల్లలు గమనించి మా డాడీ రాని మీకు చెప్తాను అన్నప్పుడు అలాంటి వారు ఏం చేస్తున్నారంటే వాళ్ళిద్దరు కలిసి పిల్లలు కూడా చంపటం చూస్తున్నారు. పిల్లలు కూడా. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ వ్యభిచారం వల్ల భార్య భర్తలు ఎంతో ప్రేమతో, ఎంతో పండంటి కాపురంలాగా, ఎంతో పచ్చని కాపురంలాగా, ఎంతో పవిత్రమైన కాపురంగా జరుగుతున్న కాపురంలో మూడో వ్యక్తి ప్రవేశించటం వలన ఏమవుతుందంటే
నా ప్రియ సహోదరులారా, వారేమనుకుంటారంటే ఈ సంతోషంలో పడిపోయి భర్తను చంపాలని ఆలోచన, లేకపోతే భార్యను చంపాలని ఆలోచన కలిగి ఉంటారు. అనుకొని ఏదో చేసేస్తారు. కానీ ఏం జరిగిద్దంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఎవరిని చంపేయటం వల్ల, పిల్లలు చంపేయటం వల్ల, భార్యను చంపేయటం వల్ల, భర్తను చంపేయటం వల్ల, ఎవరు చూడలే, ఎవరికి దొరకవలే అనుకుంటారు. కానీ వారి పాపమే వారిని పట్టించింది అన్నమాట. సంఖ్యాకాండములో 32వ అధ్యాయం 23వ వచనంలో, సంఖ్యాకాండము 32వ అధ్యాయం 23వ వచనంలో, వారి పాపమే వారిని పట్టిస్తుందంట. డిపార్ట్మెంట్ వారికి ఏదో ఒక విధంగా వారికి క్లూ దొరికింది. వాళ్ళు ఏమనుకుంటారు, భర్తను తొలగిస్తే, లేకపోతే భార్యను తొలగిస్తే, లేకపోతే పిల్లలను చంపేస్తే మేము సపరేట్గా ఉండి మళ్ళీ పిల్లలు కనుక్కొని మేము సంతోషంగా ఉందాం అనుకుంటారే. కానీ వారు చేసిన పాపమే వాళ్ళు పట్టిస్తుంది. పట్టించినప్పుడు తీసుకెళ్లి జైల్లో వేస్తారు. ఇద్దరిని చివరకు జైల్లో పడేసేస్తారు. ఆమె అందమంతా కూడా వికారం అయిపోయింది, జైలు జీవితం అయిపోయింది. ఈ విధంగా ఒకళ్ళ భర్తకు ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య జరగవచ్చు, లేకపోతే హార్ట్ అటాక్ రావచ్చు. దీనివల్ల వ్యభిచారం వల్ల ఇన్ని సమస్యలు చూడండి. పిల్లలు వాళ్ళు తల్లిదండ్రులు చేసిన దోషం వలన పిల్లలు సఫర్ అవుతున్నారు. మరి ఆ చిన్నపిల్లల భవిష్యత్తు ఏంటి? లేకపోతే కొందరు చిన్నపిల్లలు కూడా చంపేవారు లేకపోలేదు. తర్వాత చూడడితే ఆ ఇల్లీగల్ రిలేషన్లో పట్టుబడిన వాళ్ళు, ఒకడు దేని చేత జయింపడునో వాడు వానికి దాసుడైపోతాడు. కాబట్టి వాడు ఎట్ట చెప్తే అట్ట చేస్తా పోతా ఉంటారు, పిల్లలు చంపేస్తారు. తర్వాత ఇంకేం జరిగింది, వీరు తల్లిదండ్రులు ఆ బాధ తట్టుకోలేక వాళ్ళు హార్ట్ బ్రోకెన్ అయిపోతా ఉంటుంది. తల్లిదండ్రులు ముసలి వాళ్ళు కదా, వాళ్ళు ఎంత కృషించిపోతారు, చిన్నపిల్లలు ఎంత అన్యాయం అయిపోతారు. వ్యభిచారం ఎంత భయంకరమైనది. తర్వాత చూసినట్టయితే వ్యభిచారం వల్ల నష్టాలు నేను తెలియజేస్తున్నా. బంగారం లాంటి కాపురము విడిపోయింది. అల్పకాల పాప భోగ అనుభవించటానికి తాత్కాలికమైన సంతోషం కోసం పవిత్ర బంధము నుండి వేరొక పురుషున్నో వేరొక స్త్రీనో ఈ విధంగా నడుచుకోవటం వల్ల కుటుంబం కూలిపోతుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన ఇల్లు పెరిగేసుకుంటుంది. 3 రాళ్ళు తమ ఇల్లునే కూల్చేసుకుంటారు. ఇంకా లాస్ ఏంటంటే వ్యర్థమైన వాటిని అనుసరించు వానికి కలుగు పేదరికము ఎంత అంతా కాదు. ఇది వ్యర్థమైనది వ్యభిచారం అనేది. దీనివల్ల ఏం జరుగుతుందంటే, నా ఎదుట దేవుని ఎదుట యథార్థం చెప్తున్నా. 25 సంవత్సరాల క్రితము ఆ రోజుల్లో ఆ జబ్బులు, వ్యభిచారం వలన జబ్బులు బయటికి వేశ్యా సాంగత్యం చేసి తన భార్యతో కలుసుకోవటం వలన ఆ జబ్బు భార్యకు కూడా సంక్రమించింది. ఒక ఘటన జ్ఞాపకం చేస్తాను. నేను ఆ రోజుల్లో అనేక మందిని పేషెంట్స్ని, ఎయిడ్ పేషెంట్స్ని, ఏ జబ్బులున్న టీబీ పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్తా ఉండేవాడిని. నేను ఇక్కడ ఈ ప్రాంతంలో, నేను హైదరాబాద్ మహానగరంలోనే ఒక హాస్పిటల్, ఎయిడ్స్ హాస్పిటల్కు ఇక్కడ కొంతమంది పేషెంట్స్ ఉంటే నేను తీసుకొని అక్కడికి వెళ్ళాను. యథార్థంగా చెప్తాను, శ్రద్ధగా వినండి. ఒక భార్యాభర్తలు వచ్చారు. వారు ఉన్నతమైన వాళ్లే. ఆమె భార్యాభర్తలు మంచి హైట్ కలిగిన, పర్సనాలిటీస్ కలిగిన వాళ్ళు. అతనికి ఎయిడ్స్ సోకింది. ఆ రోజుల్లో సరైన మందులు లేవు. ఆ రోజుల్లో
ఇక ఆయన చనిపోయే స్టేజ్కి వచ్చాడు. నేను నా మిస్సెస్ ఆ యొక్క ఎయిడ్స్ సెంటర్, ఆయన భార్య అక్కడ ఉంది. తర్వాత ఆయన భర్తకు ఎయిడ్స్ వచ్చి స్కెల్టన్ అయిపోయాడు, ఎండిపోయాడు. నల్లగా ఎండిపోయి సన్నగా అయిపోయి వాంతులు విరోచనాలతో ఇక ఆయన చనిపోయే స్థితికి వచ్చింది. అక్కడున్న వైద్యులు ఏం చెప్పారంటే ఇక చనిపోతున్నాడు, తీసుకెళ్ళాలంటే ఆటోలో తీసుకెళ్తున్నాడట. ఆటోలో తీసుకెళ్తున్నారు. అప్పుడు భార్య పక్క నిలబడి ఏమన్నా తెలుసా, ఏడ్చింది బోర్న. నువ్వు ఎక్కడెక్కడో గాలి తిరిగి వచ్చి నువ్వు చచ్చేది కూడా కాకుండా నాకు ఈ జబ్బు పెట్టావు కదరా అని బోర్న ఏడ్చింది భార్య. ఆమె చాలా అందంగా ఉంది. ఆమె వయసు ఎంత, యుక్త వయసు, 35 ఉంటాయేమో ఆమె వయసు, 25 నుండి 35 లోపు ఉంటాయి. ఆయన మంచి హైట్ గల పర్సనాలిటీ వ్యక్తే. కానీ ఆ జబ్బు వలన అతడు చనిపోతున్నాడు. వ్యభిచారం వల్ల, కేవలం వ్యభిచారం వల్ల, ఆ ఎయిడ్స్ జబ్బు రావటం వల్ల అతడు చనిపోతున్నప్పుడు భార్య ఎంతగా ఏడ్చిందంటే, నువ్వు చస్తే సచ్చావురా, ఆ జబ్బు తీసుకొచ్చి నాకు పెట్టావు కదా అని బోర్న కళ్ళం నీళ్ళు పెట్టి హాస్పిటల్లో ఏడ్చింది ఆమె. వ్యభిచారం ఎంత అపాయమో చూడండి. జబ్బు, రోగాలు వస్తాయి దీనివల్ల, ఎస్టీడీ, ఎయిడ్స్, రకరకాల జబ్బులు వస్తాయి. తర్వాత ఇంకొక ఘటన కూడా జ్ఞాపకం చేస్తాను. ఇది కూడా దాదాపు 20 సంవత్సరాల అంత ముందు సంగతి. ఒక ఆమె భర్తను వదిలిపెట్టింది, ఎట్టెట్టో తిరిగింది. అయితే వచ్చింది, భర్త దగ్గర చేర్చుకున్నాడు. వాళ్ళు ఇప్పుడు లేరు కాబట్టి వాళ్ళ పేర్లు కూడా నాకు తెలుసు. ఎవరి పేర్లు చెప్పడం లేదు నేను, ఆ పేర్లని తెలుసు, వాళ్ళు ఎవరో నాకు తెలుసు. ఆమె వచ్చి ప్రార్థన చేసుకునేది. అయ్యగారు తొందరగా ప్రార్థన చేయండి, నేను ఈ యొక్క టెస్ట్తో బాధ అనిపిస్తున్నాను, నా చేతి నుంచి ప్రార్థన. నేను చేతులు ఉంచున్న వాళ్ళ మీద త్వరపడి ఎవరి మీద హస్తనిపేక్షణ చేయకొని పౌలు గారు అంటాడు. అందుకని అయ్యా చేతి నుంచి ప్రార్థన చేయని బతిలాడే. కానీ ఆమె ఆ విధంగా ప్రార్థన చేయంటే ప్రార్థన చేసుకుని వెళ్ళేది, కొద్దిగా నెమ్మది పొందేది. తర్వాత ఆమె ఎయిడ్స్తో చనిపోతూ తన భర్తకు జబ్బు అంటించింది. ముందొక ఉదాహరణ ఏంటి, భర్త అటు తిరిగి వ్యభిచారం చేసి భార్యకి జబ్బు అంటిస్తే, ఇప్పుడు ఈ స్త్రీ ఎక్కడెక్కడో తిరిగి వచ్చి భర్తకు జబ్బు అంటించింది. వ్యభిచారం వలన ఎంత ప్రమాదమో గమనించండి. మరలా జ్ఞాపకం చేస్తాను. వ్యభిచారం వలన బంగారు పచ్చని కాపురము కూలిపోతుంది. భార్యాభర్తల మధ్య ఉండవలసిన బంధము విడిపోయింది. తర్వాత పిల్లలు అన్యాయస్తులు అయిపోతారు. ఈ వ్యభిచారం చేసిన వారు పేరెంట్స్, వాళ్ళ హృదయాలు పగిలిపోతా ఉంటాయి. ముసలి వాళ్ళయ్యి వాళ్ళ బాధ అంత కాదు, వృద్ధుల బాధ. తర్వాత ఈ చంపుటే కేసుల్లో వీళ్ళు చంపుకోవటం వలన ఈ పిల్లలు చంపటమో, భర్తను చంపటమో, భార్యను చంపటమో అవి కేసు ఫైల్ అవుతాయి. ఆ పాప వాళ్ళు పట్టించింది. అప్పుడు ఆ నుండి బయటపడటానికి ఆ ఆస్తులు మొత్తము హరించిపోయి దరిద్రులైపోతా ఉంటారు, జైలు జీవితం అనిపిస్తూ ఉంటారు. పిల్లలు తల్లిదండ్రులు చేసిన ఆ యొక్క దోషాలను బట్టి పిల్లలు సఫర్ అవుతున్నారు, తల్లిదండ్రులు సఫర్ అవుతున్నారు, పెద్దవారు సఫర్ అవుతున్నారు, రోగాలు వస్తున్నాయి. అంత మాత్రమే కాదు, వారికి ఒక గొప్ప స్థానంలో జ్యేష్ఠత్వంలో ఉండవలసిన వారు తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకొని సమాజంలో ఒక చెడ్డ పేరు, ఒక చెడ్డ ముద్ర పడిపోతుంది వాళ్ళ మీద. సమాజంలో గౌరవం ఉండదు. ఎంత భయంకరం. ఎందుకంటే ఈ రోజుల్లో మన ముందుగానే మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, వారి భార్యని వీళ్ళు భార్యని వాళ్ళు మార్చుకునే ఈ కొత్త ట్రెండ్ వచ్చిందని వింటున్నాం. అలాంటివి జరగకూడదు. వ్యభిచారం అనేది పాపం కాదు అనుకునేవారు, నేరం కాదు అనుకునే వారికి చెప్తున్నా. ఏంటంటే దీనివల్ల ఇంత అపాయకరం, పతనమైపోయింది, కుటుంబము కూలిపోయింది.
కాబట్టి మరి చూసినట్టయితే నా ప్రియ సహోదరుడా, యేసు ప్రభు అనేదే చెప్పాడు. ఆ పట్టుబడిన స్త్రీతో, వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీతో ఏం చెప్పాడు? ఇక నీవు పాపము చేయకుమే అన్నాడు. ఇక ఆపేసే అన్నాడు అంతే. అక్కడ దేవాలయంలో కనపడిన ఆ పుట్టుక కుంటివాణ్ణి విషయంలో కూడా చెప్పాడు, నువ్వు ఇప్పుడు బాగుపడ్డావు. ఒకప్పుడు జబ్బును పడ్డావు, 38 సంవత్సరాల నుండి జబ్బును పడ్డావు, ఇప్పుడు నీకు మంచి ఆరోగ్యం వచ్చింది, ఇప్పుడు మంచి ఆరోగ్యం పొందావు కదా, మళ్ళా నువ్వు పాపం చేస్తావేమో, నీకు ఇంకెక్కువ కీడు కలిగింది, జాగ్రత్త అని చెప్పాడు. ప్రియమైన సహోదరుడా, మరి ఇన్ని హెచ్చరికలు తెలియజేస్తూ